వెల్కమ్ టు కేఎస్ బేకర్స్. చెప్పండి సార్, ఏం కావాలి? ఒక వెజ్ పఫ్ కావాలి. ఓకే సార్, ఇదిగోండి సార్. అది పఫ్ అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? ఆహా, ఏందిరా బాబు ఎట్ట తింటున్నాడు? ఒక చికెన్ పఫ్. ఓ, చికెన్ పఫా సార్? ఓకే. ఎలా తింటాడో ఏంటో. రేయ్, ఇది కేఎస్ బేకర్స్ రా, రోడ్డు పక్కన హోటల్ కాదురా. బిల్ ఇచ్చే. సార్, బిల్ ఇస్తా గానీ నాకు డౌట్ సార్. ఏంటి సార్, ఎవరైనా పఫ్ అంటే ఇలా పట్టుకొని మొత్తం తింటారు సార్. మీరేంటి సార్ సపరేట్ చేసుకొని చపాతీ కుర్మాలా తింటున్నారు? ఇప్పుడు ఇవన్నీ ఫారెన్ ఐటమ్సే కదా, అనుకుంటా సార్. వాళ్ళకి టైం లేక తీరిక లేక కొరుకుని తినేస్తారు. మనకు చిన్నప్పటి నుంచి ఇలాగే కదా అలవాటు. ఓహో, మీకు చాలా తీరిక టైం ఉన్నట్టుంది కదా సార్. సార్, నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. చెప్పు చెప్పు. సార్, ఇప్పుడు చికెన్ పఫ్ అంటే కర్రీ ఉంది తిన్నారు, వెజ్ పఫ్ అంటే కర్రీ ఉంది తిన్నారు. మీరు ఎగ్ పఫ్ ఎలా తింటారా చూడాలని సార్. మీరు ఎగ్ పఫ్ తీసుకోండి, నేనే ఇస్తాను, దానికి బిల్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు సార్. నువ్వు మరీ ఇంత మొహమాట పెట్టేస్తున్నావు కాబట్టి నీకోసం తింటానయ్యా. కాకపోతే నాకు కాంప్లిమెంటరీ ఒక ఆలు సమోసా కావాలి. ఆలు సమోసానే కదా సార్? ఓకే సార్, ఒక్క నిమిషం తీసుకొచ్చాయి. ఇదిగోండి సార్. అంగప్పారు, ఎలా తినాలో చూపిస్తా. గుడ్డు పక్కన పెట్టాడు. ఓహో, ఎందుకు ఆలు సమోసా అడిగింది? ఇలా తింటాను భయ్యా. అర్థమైంది సార్. నాకు ఇన్ఫర్మేషన్, మీకు బోనస్. మీరు హ్యాపీ, నేను హ్యాపీ.